హాయ్ గైస్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ వెల్. మన పండక్కి 5 మూవీస్ లైన్‌డప్‌లో ఉన్నాయి. అండ్ 2 మూవీస్ ఆల్రెడీ మనం రివ్యూ చేసేసాం. 'రాజాసాబ్' అండ్ 'శంకర్ వరప్రసాద్' గారు. సో, ఎవరైనా రివ్యూ చూడలేదు అంటే టైటిల్ కార్డ్‌లో డ్రాప్ చేస్తాను. చూసేయండి. అండ్ ఇది థర్డ్ మూవీ రివ్యూ, 'భరతమహాశైలుకు విజ్ఞప్తి', డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. సో, అందరికీ తెలిసిందే ఇది రవితేజ మూవీ అని. అండ్ చాలా ఇయర్స్ తర్వాత రవితేజ ఒక కామెడీ జోనర్‌లో వచ్చాడు. అండ్ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ ఆయనవి మనకు తెలిసిందే, అంత రెస్పాన్స్ రాలేదు ఆడియన్స్ నుంచి. అండ్ విల్ స్టార్ట్ విత్ హౌ ద మూవీ స్టార్టెడ్. సో, ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇది రవితేజ ఎంటర్‌టైనర్‌గా ఒక మూవీ చేద్దాము అని చూస్తున్న టైంలో కిషోర్ తిరుమల ఆయనకి పాయింట్ చెప్పారు. సో, ఈ స్టోరీ అంతా రవితేజ గారి ఉద్దేశంతో రాసిన స్టోరీ అనమాట మొత్తం. అండ్ ఇది కిషోర్ తిరుమలతో పాటు మన రంగబలి డైరెక్టర్ కూడా హెల్ప్ చేశారు, గోదారాయన. సో, కొన్ని సార్ట్ ఆఫ్ థింగ్స్ మనకి ఆ స్లాంగ్‌లో కనపడతాయి మూవీలో. సో, వీళ్ళిద్దరూ కలిపి వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అండ్ వర్కింగ్ డేస్ కూడా చాలా తక్కువ. వితిన్ 60-70 డేస్‌లో మొత్తం మూవీ కంప్లీట్ చేసేసారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో, ఇది కామన్‌గా అనిపిస్తది అందరికీ. లైక్ 2 హీరోయిన్స్ ఆల్రెడీ మ్యారేజ్ అంటే ట్రైలర్‌లో మనకొచ్చిన స్టోరీ అదే. అండ్ టైటిల్‌లో చూసినా మీకు ఏదో చెప్తున్నట్టే ఉంటది. లైక్ 2 ఆల్ హస్బెండ్స్. సో, అందరికీ ఏముందిలే కొత్తగా అని అన్నట్టుగానే ఉంటది గానీ, ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లాట్. సంక్రాంతికి వస్తున్నాం గానీ, తెలుసు కదా గానీ, ఇలా కొంచెం ఇలాంటి ప్లాట్‌లో ఉన్నా బట్ ఇది డిఫరెంట్ ప్లాట్‌లో ఉంటది. అండ్ అందరికీ నచ్చుతది. సో, మనం ఇంకా రివ్యూ గురించి వెళ్తే, చాలా ఇయర్స్ తర్వాత మనం రవితేజని ఆ కామెడీ జోనర్‌లో చూసాము. అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వలేదనమాట. సో, ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేశారు. అండ్ చాలామంది ఫ్యామిలీతో వచ్చినప్పుడు కొన్ని కొన్ని సీన్స్‌లో హస్బెండ్స్ అయితే విచ్చలవిడిగా నవ్వేశారు. సో, ఇట్స్ గుడ్ థింగ్ దట్ రవితేజ ఈస్ బ్యాక్ కామెడీ జోనర్‌లో. అండ్ కమెడియన్స్ సత్య, మనకి వెన్నెల కిషోర్ అండ్ టిల్లు ఫాదర్, ఇంకా సునీల్ గారు మెయిన్‌గా అసల భలే యాక్ట్ చేశారు వాళ్ళ వాళ్ళ రోల్స్‌లో. బావుంది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అండ్ మూవీ స్టోరీ చెప్పాలి అంటే ఒక ఆనెస్ట్ వైఫ్ అండ్ ఆనెస్ట్ భర్త. ఒక వాళ్ళకొచ్చిన ఒక ఇష్యూ వల్ల ఫారెన్ వెళ్ళాల్సొస్తది హస్బెండ్. సో, ఫారెన్ వెళ్ళాక అనుకోని సిట్యుయేషన్‌లో తనొక తప్పు చేస్తాడు. ఆ తప్పు ఓకే. వైఫ్‌కి చెప్తే ఫీలవుతది ఆ తప్పు గురించి అని దాస్తాడు. సో, అది దాయడం వల్ల ఎవరికీ ఏమి ఇష్యూ ఉండదని హీరో అనుకుంటాడు. బట్ అది ఒక ట్రబుల్‌గా ఎలా అవుతది. అండ్ వెళ్ళే కొద్దీ కామెడీ జనరేట్ అవుతూ ఉంటదనమాట ఈ సీక్వెన్సెస్‌లో. సో, తరోగా ఎంజాయ్ చేస్తారు మొత్తం కామెడీని. సో, సెకండ్ హాఫ్ ఫుల్ కామెడీ ఉంటది. అండ్ ఫస్ట్ హాఫ్ ఓకే. మీకెక్కడ బోర్ ఏమి అనిపించదు. బట్ కొన్ని సాంగ్స్ ఎందుకు సాంగ్స్ ఏదో పెట్టాలని పెట్టేశారు అన్నట్టుగా అనిపించాయి గానీ, బట్ ఫైన్. ఓవరాల్‌గా పండక్కి ఫుల్‌గా నవ్వుకోవచ్చు మనం ఈ మూవీకెళ్ళి. అండ్ ఇంకా క్యారెక్టర్స్ వైస్ 'ఆషికా రంగనాథ్', 'డింపుల్ హయాతి' చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే పెద్ద యాక్టింగ్ సీన్స్ ఏమి లేవు గానీ, వాళ్ళ రోల్స్‌లో వాళ్ళు దే డిడ్ వెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఈ మూవీలో మెయిన్‌గా 2 క్వెషన్స్ ఉంటాయి. ఆహ్, ఒక్కొక్క హీరోయిను 2 క్వెషన్స్ అడుగుతారు హీరోని. అవి ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా యాస్ దే ప్రమోటెడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. లైక్ కొత్త పాయింట్‌తో ఎండ్ చేశారు క్లైమాక్స్‌ని. అండ్ ఇంకా వాళ్ళు హైలైట్ చేసింది ప్రీ క్లైమాక్స్ సాంగ్ గురించి. సాంగ్ నేనున్న థియేటర్‌లో ఆడియన్స్ అంత ఎంజాయ్ చేయలేదు గానీ, బట్ నేను చూసిన కొన్ని రీల్స్ ఆర్ కొన్ని వీడియోస్‌లో ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేశారు ఆ సీక్వెన్స్‌ని, ఆ సాంగ్ సీక్వెన్స్‌ని. ఐ హోప్ వాళ్ళందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఆహ్, ఇట్స్ ఇట్స్ గుడ్. లైక్ మనం ఆల్రెడీ చూసాం 'ధమాకా' మూవీలో అటువంటి సాంగ్‌ని. సో, సేమ్ అదే టైప్‌లో తీసుకొచ్చారు. సో, కొన్ని చోట్ల అది వర్క్ అయింది. కొన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి, కొంతమందికి అది ఎక్కలేదు. సో, అదొక్కటి ఆహ్, డైరెక్టర్స్ అండ్ అనుకున్నంత రీచ్ అవ్వలేదు ఆడియన్స్‌కి అని నేను అనుకుంటున్నా. సో, 'భరత మహాశైలకు విజ్ఞప్తి'
ఏం విజ్ఞప్తి చేశారంటే, హస్బెండ్స్ ఎప్పుడు ఏ చిన్నది ఆర్ పెద్దదైనా సరే అబద్ధం దాచకూడదు అని మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఇచ్చారనమాట. సో, ఇట్స్ అ గుడ్ ఫిలిం అండ్ యాహ్! హ్యావ్ ఎ నైస్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో, మళ్ళీ రేపు 'అనగనగా ఒక రాజు' వీడియోతో మీ ముందుకొచ్చేస్తా. సో, సీ యూ సూన్. ఈ వీడియో మీకు నచ్చితే గనక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోస్‌ని మీకు ఫ్యూచర్‌లో చాలా తీసుకొస్తాను. అండ్ ఇంకా మనకి రేపు 2 మూవీస్ కూడా ఉన్నాయి. సో, అవి ఫాస్ట్‌గా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.